టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ కి జిమ్ లో నడుముకు గాయమైందని అన్నారు. కానీ మెదడుకు గాయమైనట్లుందని మాట్లాడుతున్నారని ఎంపీ ఘాటుగా విమర్శించారు. సమ్మె చేయొద్దు, రాష్ట్రం బాగు చేసుకుందామని సీఎం చెప్తే ప్రజల ముందు విలన్ని చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో 52 రోజులు సమ్మె చేస్తే కేసీఆర్ ఒక్కరోజు బయటకు రాలేదని, సమ్మె చేస్తున్న వారిని నానా బూతులు తిట్టారని గుర్తు చేశారు. కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మాకేమనిపిస్తుందంటే ఈ మధ్య ఏదో కేటీఆర్ గారికి జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తుంటే నడువుకు దెబ్బ తాకిందని ఎవరో చెప్పారు. ఈ ప్రెస్ మీట్ చూసినాక కేటీఆర్ గారికి నెత్తికి తాకినట్టుగా అనిపించి అదేదో మెదడు దొబ్బినట్టుగా మాట్లాడాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సమ్మె సందర్భంగా సమ్మె చేయొద్దు, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, మనమందరం కుటుంబ సభ్యులు లెక్క ఉండాలి అని ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో మాట్లాడిన దాన్ని పట్టుకొని అప్పటికప్పుడు రాత్రికి రాత్రి నడువు నొప్పి పోయినాయి, అన్నీ పోయినాయి. ఎట్టి పరిస్థితిలో దొరికిండి ఏదైనా వేయాల్సిందే, తెలంగాణ ప్రజల ముందు విలన్గా నిలబెట్టాలి, దేశం ముందు తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాలేదని ఒప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డికి పాలన చేత కాదని, కాడ పడేసిండని, ఇక చూసిరా గిట్లనే ఉంటుంది, ఢిల్లీ ఉన్న పార్టీలకు అధికారం ఇస్తే అని చెప్పి రాత్రికి అప్పటికప్పుడు ట్యూన్ అయ్యి ఆయన మాట్లాడిన దాన్ని పట్టుకొని వచ్చి తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ హయాంలో కూడా మీరు చూస్తే ఇక్కడ పేపర్ చూపిస్తున్నా, బస్సు బంద్ 2019 52 రోజులు సమ్మె నడిచింది. ఏ రోజు ఆ రోజున్న ముఖ్యమంత్రి చర్చలకు రాలే, ఏ రోజు ఆ రోజున్న ముఖ్యమంత్రి సమ్మెలు విరమింపజేయాలి, సమ్మె మొదలు కాకముందే పరిష్కారం చేయాలన్న ఆలోచన లేకుండే. ఎవడాడు ఎందుకు సమ్మె, ఆయనకి తిక్క బుద్ధి లేదా, శరం లేదా, 317 జీవో ఏంది, అహులాగాన్లా తలదిక్కెన కొడుకులా అని అమ్మ నా బూతులు తిట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు.